మత్తును కలిగించే ఔషధాల విక్రయాలపై ఈగల్ విభాగం పోలీసులు నిఘా పెట్టారు. ఔషధాల దుర్వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆపరేషన్ గరుడలో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు 100 బృందాలతో మెడికల్ షాపులు, ఏజెన్సీలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. సైకోటిక్ మెడిసిన్ ను వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వైద్యుల సిఫార్సు లేకుండా మందులు విక్రయాలు చేస్తున్న ఔషధ దుకాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి దాడులు జరిగాయి. ఈగల్ టీం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, పోలీసులు సంయుక్తంగా విజయవాడలోని భవానీపురం, గుణదల ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఆల్ఫ్రాజోలం, ట్రెమడాల్ లాంటి సైకోటిక్ మెడిసిన్ ను అనధికారికంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించినట్లు ఈగల్ విభాగాధిపతి ఆర్కే రవికృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ గరుడ అనే కోడ్ నేమ్తో సుమారుగా 100 టీమ్స్ పక్కా సమాచారంతో ఈ రైడ్స్ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వైలేషన్ మేము గుర్తించడం జరిగింది. ఇటువంటి మత్తు పదార్థాలు ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో కేవలం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే ఇవ్వాలి. ఫెంటనిల్ కావచ్చు, ఆల్ఫ్రాజోలం కావచ్చు, ట్రెపడాల్ కావచ్చు, ఇంకా సుమారుగా 41 రకాల డ్రగ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా చాలా చోట్ల అమ్ముతున్నారు. వీటిని హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కింద వెళ్ళి ఫామ్ అవుతున్నాయి. కొంతమంది యువత వీటిని నిరంతరం తీసుకోవడం వల్ల, వీటికి ఎడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళ డ్రగ్స్కి బానిస అవుతున్నారు. వీళ్ళు బానిసలు కాకుండా మనం కాపాడడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉధృతమైన దాడులు చేస్తాం. ఎక్కడైనా సరే ఇటువంటి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ వైలేషన్ జరుగుతుంటే పోలీసులకు సమాచారం అందించండి. 1972 కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అనంతపురంలోని అనేక మందుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు మత్తు కలిగించే ఔషధాలను గుర్తించారు. వైద్యుల సిఫార్సు లేకుండా వాటిని విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదులు అధికంగా వస్తున్న దుకాణాలను ఎంపిక చేసుకుని ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు. NRX డ్రగ్స్ ఉన్నాయి. ఇవి వితౌట్ ప్రిస్క్రిప్షన్ అమ్మకూడదు. ఈ ఏదైనా ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటిలో సేల్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, వీళ్ళకి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారా లేదా అన్నది వెరిఫై చేస్తున్నాం. టీమ్స్ అన్ని చోట్ల పెట్టాము. ప్రతి షాప్ దగ్గర పెట్టాం. మాకు ఏదైతే డౌట్స్ వచ్చినాయో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. కడపలో జరిపిన సోదాల్లో అమ్మిన మందులకు, దుకాణంలో ఉన్న మందులకు పొంతన లేదని గుర్తించారు. దస్త్రాలు సరిగా లేని షాపులపై కేసులు నమోదు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఔషధాలు విక్రయించరాదని దుకాణదారులు హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని అనేక మెడికల్ దుకాణాల్లో విజిలెన్స్, డ్రగ్ కంట్రోలర్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నెల్లూరు నగరంలోని బోసుబొమ్మ, స్టౌన్ హౌస్ పేట, మద్రాసు బస్టాండ్ ప్రాంతాలతో పాటు ఆత్మకూరులోనూ దాడులు చేశారు. మెడికల్ షాపుల్లో నిషేధిత మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై తనిఖీలు చేయడంతో పాటు కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.